చేదైన అనుభవాల్లోంచి కూడా బయటికి రా దేవుని బిడ్డ. నయోమికి రూతుకి ఉన్నటువంటి చేదైన అనుభవం చాలా భయంకరమైంది, కానీ వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు, ముందుకి నడవటం ప్రారంభించారు. ఆ చేదైన అనుభవాల్లో పడిపోయి కృంగిపోయి చచ్చిపోదాం మనం బ్రతికెందుకు అని ఒక దీన స్థితిలోనికి వారు దిగజారిపోకుండా వారు ఆ చేదైన అనుభవాలని దాటి ముందుకు వెళ్ళటం ప్రారంభించారు. ఆ సర్వశక్తి గల దేవుడు చేదైన అనుభవాన్ని, మారా అనుభవాన్ని మధురంగా మార్చాడు. అందరి జీవితాల్లో ఏదో ఒక దుర్ఘటన, ఏదో ఒక సంఘటన, ఏదో ఒక బాధాకరమైన పరిస్థితి ఎదురవుతూనే ఉంటాయి. అందుకనే ఈ సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, గతించిన వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. నువ్వు సంసిద్ధంగా ఉండు. ఆ యొక్క చేదైన అనుభవాలను కూర్చొని మరలా దేవుని దీవెనలు కావాలి, ఈ వస్త్రమే, ఆ వస్త్రమే అనొద్దు, గాని ఈ పాతగిల్ని అన్ని తీసివేసి ఒక ప్రశస్తమైన ఆభరణముగా నీ సన్నిధిలో నేను అలంకరించబట్టానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు అంటే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి హెచ్చించబోతున్నాడు. దైవ కార్యాలు మీరు చూడబోతున్నారు.